This is iPhone 17 Pro Max. This is Realme P4 Power. ఇండియాలో 10,000 ఎంహెచ్ బ్యాటరీ తోటి ఇంత తొందరగా ఒక మొబైల్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అది కూడా వచ్చినా కూడా ఈ ఇయర్ మిడ్‌లో వస్తుందని అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. కానీ రియల్‌మి వాళ్ళు కాస్త తొందరపడి ఈ మంత్ ఎండింగ్‌లో కానివ్వండి, నెక్స్ట్ మంత్‌లో కానివ్వండి రియల్‌మి P4 పవర్ అనే మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. అది కూడా లీక్స్ ప్రకారంగా 10,001 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రీసెంట్‌గా హానర్ బ్రాండ్ నుంచి హానర్ విన్ అనే సిరీస్ లో 10,000 ఎంహెచ్ బ్యాటరీ తోటి మొబైల్ అయితే తీసుకొచ్చారు. దానికి కౌంటర్ గా రియల్మీ వాళ్ళు మీకన్నా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ తోటి మేము కూడా మొబైల్ తీసుకురాగలం అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ అన్ని పక్కన పెట్టేస్తే రియల్మీ వాళ్ళు మాత్రం 10,000 ఎంహెచ్ బ్యాటరీ తోటి ఒక మొబైల్ తీసుకొస్తున్నామని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్లు వచ్చాయి అండ్ ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి. ఆ స్పెక్స్ గురించి వీడియోలో మాట్లాడుతూ మెయిన్ గా ఈ మొబైల్ ఏ ప్రైస్ లో తీసుకొస్తారో అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో కంప్లీట్ గా నా ఒపీనియన్ బేస్డ్ మాత్రమే అండి, ఎందుకంటే మనం కేవలం లీక్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ మొబైల్ అసలు బ్యాటరీ బేస్డ్ మొబైల్ కాబట్టి ఈ మొబైల్లో 10,000 ఎంహెచ్ బ్యాటరీ అయితే తీసుకొస్తున్నారు. సరే, ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి. 10,000 ఎంహెచ్ బ్యాటరీ తోటి మొబైల్ అసలు అవసరం అంటారా, లేదా 7,000 ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చినా సరే మంచి స్పెక్స్ ఇస్తే సరిపోతుంది అంటారా? మీ ఒపీనియన్ కమెంట్ లో చెప్పడానికి ట్రై చేయండి. ప్రతి కమెంట్ కి కూడా రీప్లై ఇవ్వడానికి నేను మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను. ఈ మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చింది అండ్ కలర్ కూడా బయటకు వచ్చింది. ఆరెంజ్ కలర్ లో అయితే కనిపిస్తుంది. చూస్తుంటే నాకు ఐఫోన్ ని కాపీ చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. చుట్టూ ఫ్రేమ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఆబ్వియస్లీ ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ కార్నర్స్ కూడా కాస్త వంపు తిరిగి ఉంటాయి, ఎందుకంటే చూడడానికి స్లిమ్ ఫీల్ కలగడానికి. We have this curved display Mm-hmm. so that from the views angle it was actually slimmer. ఈ మొబైల్లో పెద్ద బ్యాటరీ ఇస్తున్నారు కాబట్టి ఐఫోన్ లాగా బాక్స్ షేప్ లో సైడ్స్ ఇస్తే గనుక బల్కీనెస్ అయితే కనిపిస్తుంది. సో ఆ బల్కీనెస్ మీకు తెలియకుండా ఉండాలని చెప్పేసి ఫ్రంట్ కాస్త క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా కాస్త కర్వ్ తిరిగి అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్లో ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా 218 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటున్నట్టుగా లీక్స్ అయితే వస్తున్నాయి. థిక్నెస్ అయితే ఇంకా బయటికి రాలేదండి. మీ కేస్ ప్రకారంగా ఎంత థిక్నెస్ ఉంటుందో కామెంట్ లో చెప్పండి. ఈ రియల్మీ P4 పవర్ అనే మొబైల్లో IP69 వాటర్ రేటింగ్ తో వస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయితే అయింది. రియల్మీ P4 సిరీస్ ఉంది కదా, 3 మొబైల్స్. ఆ 3 మొబైల్స్ లో కూడా IP66 వాటర్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఇందులో IP69 వాటర్ రేటింగ్ ఇచ్చారంటే గుడ్ మూవ్ అనే చెప్తారు. ఈ మొబైల్ వచ్చేసి హైలైట్ అవుతున్న విషయం బ్యాటరీ కాబట్టి ఫస్ట్ బ్యాటరీ నుంచి స్టార్ట్ చేద్దాం. 10,000 ఎంహెచ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. లీక్స్ ప్రకారంగా 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్ లో ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. కాకపోతే ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఈ 45 వాట్ కాకుండా 80 వాట్ ఇచ్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఈ మొబైల్ బ్యాటరీ ఫుల్ చేసినప్పుడు 31 డేస్ అంటే ఒక 1 మంత్ వచ్చిందని వీళ్ళైతే స్క్రీన్ షాట్ చూపిస్తున్నారు. ఎంత మొబైల్ వాడకుండా పక్కన పెట్టినా కూడా 31 డేస్ రావడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇంకో స్క్రీన్ షాట్ లో వచ్చేసి జస్ట్ 40% ఛార్జింగ్ కి 1.5 డే వచ్చినట్లుగా అయితే చూపిస్తున్నారు. బట్ రియల్మీ వాళ్ళు వచ్చేసి 1 ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 డేస్ అని చెప్తున్నారు. మరి ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. బయట రిపోర్ట్స్ ఏమో ఎక్కువగా వస్తున్నాయి, రియల్మీ వాళ్ళ అఫీషియల్ రిపోర్ట్స్ ఏమో తక్కువగా వస్తున్నాయి బ్యాటరీ బ్యాకప్ విషయంలో. అలాగే ఈ మొబైల్ ని 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ తోటి పవర్ బ్యాంక్ లాగా కూడా వాడుకోవచ్చు. రియల్మీ వాళ్ళు ఈ బ్యాటరీని 1600 సైకిల్స్ వరకు వస్తుంది అంటున్నారు. అలాగే 8 ఇయర్స్ వరకు కూడా లైఫ్ ఇస్తుంది అంటున్నారు. This smartphone battery can last 1,600 times of full recycle charging. బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. 10% బ్యాటరీ లోపు ఉన్నా సరే పర్ఫార్మెన్స్ లో మీకు డౌన్ ఉండదు. ఓవరాల్ గా వీళ్ళైతే బ్యాటరీ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. 6.78 ఇంచెస్ కి సంబంధించిన క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడి డిస్ప్లే ఇస్తున్నారు. 1.5 కి రిజల్యూషన్ తో వస్తుంది. 144 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో డౌట్ ఏం లేదు. అలాగే వైట్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. ఓన్లీ స్క్రీన్ నే నడిపిస్తా అంటే మాత్రం 1.5 డే ఈజీగా దాటి వెళ్ళిపోతుంది. అందులోనూ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు కాబట్టి కంటెంట్ చూడడానికి చాలా బాగుంటుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. Android 16 తో రన్ అవుతుంది. 3 ఇయర్స్ మేజర్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. ఈ రోమ్ స్పీడ్స్ అయితే ఇంకా బయటికి రాలేదు కానీ UFS 3.1 మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియల్మీలో AI ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి, దానికి ప్రాబ్లమే లేదు అసలు. అండ్ దీంట్లో గేమ్ కోసం విజన్ బూస్ట్ చిప్ కూడా ఉంటుంది. దీనివల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్
ఎఫ్పిఎస్ కూడా స్టేబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. థర్డ్ వచ్చేసి 2 ఎంపీ కూడా ఇస్తున్నారు. పెద్దగా యూజ్ ఏమి ఉండదు కానీ బోకే ఎఫెక్ట్ కోసం అని మాత్రం అనుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 16 ఎంపీ కెమెరా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. కెమెరా సెటప్ ఏదైతే ఉందో ఇది చూస్తుంటే నాకు రియల్మీ P4 చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే దీంట్లో 2 ఎంపీ ఒకటి అడిషనల్ గా యాడ్ అయింది. ప్రైస్ వచ్చేసి 25,000 లోపే అంటున్నారు. ఇంకా ఏ ప్రైస్ పెడతారో చూడాలి. 90% కూడా ఇవే స్పెక్స్ అయితే వస్తాయి. ఏమైనా మారితే కనుక ఇంకొక వీడియో చేయడానికి డెఫినెట్ గా ట్రై చేశాను. ఇంతకీ ఇంత పెద్ద బ్యాటరీ తోటి ఈ స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? బ్యాటరీ ఎక్కువగా ఉండి స్పెక్స్ కాస్త తక్కువగా అనిపించాయా? లేదంటే రెండు కూడా ఈక్వల్ గా అనిపించాయా? నాకైతే ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా డీసెంట్ గానే ఉన్నాయి అనిపించింది. కాకపోతే ప్రైస్ మాత్రమే క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో డైలీ మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్ గా చూసి మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. యూట్యూబ్ ఇంకొంతమంది కొత్త వాళ్ళకి మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.